యెషయా గ్రంథం యెషయా గ్రంథము 63 అధ్యాయము. యెషయా గ్రంథము 63 అధ్యాయము 7వ వచనం 7వ వచనం అక్కడి నుంచి 9వ వచనం వరకు. ఇక్కడ యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును తన వాత్సల్యమును బట్టియు కృపా బాహుల్యమును బట్టియు ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాను. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయామయుడా, జీవాధిపతి, కనికర సంపన్నుడా, నీకు స్తోత్రం నాయనా. అయ్యా, ఈ యొక్క ఉదయకాల సమయం మందు ప్రభువా, నీ సన్నిధిలో నాయన కొద్ది మంది బిడ్డలతో నాయన చేరి నిన్ను ఆరాధించటానికి, నిన్ను మహింపరచటానికి ప్రభువా అయ్యా మాకెంతగానో మీరు సహాయం చేశారు తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా నన్ను నాయన నీ సిలువ చాటును మరుగుపరుచుకొని ప్రభువా మీరు నాతో మాట్లాడండి. ఏ మాటలు మాకు అవసరమో ఆ మాటల ద్వారా మమ్మల్ని నాయన తృప్తిపరచవలసిందిగా వేడుకుంటున్నాను. నా నోటని మాటలు ఉంచండి ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రం. దినదినము నాయన నీ యందు ఆనందించు వారంగా మమ్మల్ని చేయండి ప్రభువా. 3 గంటల నుంచి బిడలు ప్రభువా ఎంతగా నాయన నీ సన్నిధిలో గోజాడుతున్నారు, ఎంతగా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. వారి ప్రార్థనకి నాయన మీరెంతగా నాయన మీరు జవాబిస్తున్నారు. వాటన్నిటిని బట్టి నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు నాయన. దినదినము నాయన ఈ అంచె దినముల్లో మీకు దగ్గరగా చేరే కృపను అనుగ్రహించండి. నీ వాక్యము చేత హెచ్చరింపబడి, బోధింపబడి, గద్దింపబడి నాయన నీకు నమ్మకస్తులుగా జీవించినట్లుగా మమ్మల్ని తయారు చేయండి ప్రభువా. నాయన ఈ విధంగా దినదినము నాయన మీ సన్నిధిలో ఎదుగునట్లుగా, ఫలించినట్లుగా సహాయం చేసి మీరే మహిమ ఘనత పొందండి నాయన. ఇదిగో ప్రభువా, ఈ వాక్యము విరిచి వడ్డించండి ప్రభువా. నాయన ఇదిగో ప్రభువా, ఏ మాటలు మాట్లాడాలో నా నోటికి నాయన నీ మాటలు అందించి మీరే మహిమ ఘనత పొందుకొనవలసిందిగా వేడుకుంటూ యేసునామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ మరి యెషయా మరి దేవుని సన్నిధిలో యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి మరి యెషయా అంటున్నాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన ఎట్లా అంట, యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతుము. ఇప్పుడు వరకు మరి ఎంతగానో పాటల ద్వారా మరి మహింపరిచారు. నిజంగా నాకు అనిపించింది దేవునిని ఇంతగా ఆరాధించటం ఎంత గొప్ప విషయమో కదా, ఇంతగా స్తుతించటం. అందుకనే ఆయన కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును తన వాత్సల్యమును బట్టియు కృపా బాహుల్యమును బట్టియు ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేది. ఆయన మరి ఆయన యొక్క కృప, ఆయనకు కృపాతిశయము, కృపా బాహుల్యము, మరి ఇశ్రాయేలు వంశస్థులకి ఆయన చూపిన మహా కనికరాన్ని అక్కడ ప్రకటన చేసినట్లు యెషయా మరి మనం చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ మరి దేవుడు ఇశ్రాయేలీల పట్ల చేసిన ప్రతి కార్యము కూడా నిజంగా ఆయన ఎంతో ప్రేమించి వారిని, అంటే తన జనము అని అనుకున్నప్పుడు దేవుడు ఎట్లా మరి వారికి దేవుడు మరి గొప్ప కార్యాలు చేస్తాడు, వారికి ఎలా మేలులు చేస్తాడనేది మనం చూస్తామన్నమాట. ఇశ్రాయేలీల పట్ల ఆయన మరి చేసిన గొప్ప కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారంట. అందుకని ఇక్కడ 107వ కీర్తనలో మనము 105 నుంచి 5, 105, 106, 107
ఈ 3 కీర్తనల్లో కూడా ఇశ్రాయేలీయుల పట్ల మరి దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఇవన్నీ కూడా రాయబడి ఉన్నాయి దీనిలో. మరి అంతేకాదు 107 కీర్తనలో మరి ఇక్కడ 8వ వచనం ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఇక్కడ ఆయన ఎందుకు వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక అంటున్నారంటే, వారు 7వ వచనంలో ఏమనుందంటే, వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆ చక్కని త్రోవలో వారిని నడిపించినందుకు ఆయన చూపించిన కృపను బట్టి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారంట. ఈ మాట ఇక్కడ ఒక్క చోటే కాదు గాని ఇంకా మరి ఇక్కడ చూడండి 15వ వచనంలో మళ్ళీ ఇక్కడ కూడా 14 నుంచి చదివితే, వారి కట్లను తెంపివేసి చీకట్లో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. చీకట్లు అంటే వారు దాసత్వం అనే కట్ల నుంచి దేవుడు ఎప్పుడైతే వారిని విడిపించాడో, అంతేకాదు చీకట్లో నుండి మరణాంధకార పరిస్థితుల్లో నుంచి వారిని అక్కడి నుంచి ఐగుప్తు నుంచి రప్పించాడు. కాబట్టే ఆయన కృపను బట్టి మళ్ళీ అదే మాట కదా, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. చూడండి మళ్ళీ 21వ వచనంలో అంటే 20వ వచనంలో చూస్తే, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించారు. ఆయన విడిపించినందుకు, ఆ యొక్క దాసత్వం నుంచి మరి బయటికి తీసుకొచ్చినందుకు, మరి ఆ యొక్క చక్కని మార్గములో నడిపించినందుకు కృతజ్ఞతలు తెలియచేశారన్నమాట. అంతేకాదు మరి 31వ వచనములో 30వ వచనములో అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి, వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించారు. వారు ఎక్కడికి వెళ్ళాలని మరి అనుకున్నారు, కోరిన రేవుకు వారిని నడిపించాడు. అందుకనే కృతజ్ఞతలు తెలియచేశారు. నిజంగా ఇవన్నీ కూడా దేవునికి ఈ విధంగా చేసిన మేలులన్నిటిని బట్టి కృతజ్ఞతలు తెలియచేసినప్పుడు దేవుడు ఎంత సంతోషిస్తాడు కదా. ఇశ్రాయేలీయులు ఆ విధంగా కృతజ్ఞత తెలియచేశారు. మరి అంతేకాదు మోషే ఎంతగా దేవునికి దగ్గరగా ఉన్నాడంటే, ముఖాముఖిగా ఆయన మరి మాట్లాడుతూ వచ్చాడు ఆయన. అందుకనే మోషే మరి అంటున్నాడు, ప్రవ్వా నేనెప్పుడు నీ వాక్యం అంటే నీ మాట వింటున్నాను, కానీ నీ మహిమను చూడాలని ఆశగొని ఉన్నాను అని అన్నప్పుడు దేవుడు అంటాడు, నన్ను చూచి నరుడెవడో బ్రతకడు కదా అని చెప్పి ఏం చూపించాడు ఆయనకంటే, ఇక్కడ నిర్గమాకాండము 34వ అధ్యాయంలో ఆయన 34 6వ వచనంలో ఏమంటాడంటే, అతని ఎదుట అంటే మోషే ఎదుట యెహోవా అతనిని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా అని ప్రకటిస్తూ వెళ్ళాడంట. అంటే ఆయనలో ఉన్న లక్షణాలు అవన్నీ కూడా మనం తెలుసుకుని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని దేవుని యొక్క ఆశ అన్నమాట. అంటే ఆయన ఒక రూపము అని కాదు గాని, ఆయనలో ఉన్న లక్షణాలు మనం కూడా కలిగి ఉండాలని. ఆ లక్షణాలు మనము కలిగి ఉన్నప్పుడు, మన ద్వారా గొప్ప కార్యాలు జరిగినప్పుడు, అంటే దేవుడు చేసినప్పుడు, అప్పుడు మనము కృతజ్ఞతాస్తుతులు అంటే ఆయన కనికరము చూపించే దేవుడు, దయ చూపించే దేవుడు, దీర్ఘశాంతము కలిగిన దేవుడు ఆయన. అంతేకాదు విస్తారమైన కృపా సత్యములు కలిగిన దేవుడు. అంటే ఆయన కృపా సత్యము గల దేవుడని కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. మరి అట్లా మన మధ్య నివసించడానికి ఆయన
ఆశపడ్డాడు. అంతేకాదు ఇశ్రాయేల్ మధ్యలో కూడా ఆయన నివసించాడు. ఇప్పటికీ కూడా ఆయన మన మీద తన కృపను చూపిస్తానే ఉన్నాడనమాట. ఎందుకని అంటే మరి రోమా పత్రికలో 5వ అధ్యాయము 20వ వచనం అంటే 20, 21 కలిసున్నాయిలెండి. మరి ఇక్కడ మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలెనో అంటే మన మీద పాపము మరి ఏలుబడి చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క ఆ యొక్క పాపము నుంచి మరణము నుండి మరి మనకు నిత్య జీవము ఇవ్వాలని దేవుడు ఏం చేశాడు? నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము, చూడండి, నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా ఏలే ఏలు నిమిత్తము అంటే ఆయన మనల్ని ఏలడానికి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఏం చేశాడంట? నీతి ద్వారా ఆ నిత్య జీవం ఇవ్వడానికి మనలో నీతిని నింపాలని, అంటే పాపానికి దాసులమైన మనల్ని దేవుడు ఏం చేశాడంటే నీతికి దాసులుగా చేశాడు. ఆ నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితంగా, అంటే మనము పాపంలో ఉన్నామని తెలిసి తన అపరిమితమైన కృపను మన మీద చూపించాడు కాబట్టి మనము ఎట్లా ఉన్నాము? చాలా మరి మరి నెమ్మదిగా మరి ఆయన సన్నిధిలో సమాధానంగా బ్రతకగలుగుతున్నాం. అందుకని దేవుడు అంటున్నాడు తన కృపను మన మీద అపరిమితంగా చూపిస్తున్నాడంట. మరి అంతేకాదు ఇక్కడ ఎఫెసీలకు రాసిన పత్రికలో ఇక్కడ 1వ అధ్యాయము 4, 6 వచనాలు కలిసి ఉంటాయి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు కదా. మనల్ని ఎందుకు తన కృప ద్వారా రక్షించుకున్నాడు అంటే తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. ఈ అధ్యాయంలో మరి 3 సార్లు అట్లా ఉంటది. ఏది? కృపా మహిమకు కీర్తి కలుగునట్లు అంటే మనము ఆయన మహిమకు కీర్తి తీసుకురావాలి, మంచి పేరు తీసుకురావాలి. అంటే మన ప్రవర్తన ఎట్లా ఉండాలి? చాలా ఆయనకి మరి అంగీకారంగా ఉండాలన్నమాట. దాని కొరకే ఇప్పుడు మనము ఈ లోకంలో ఎన్నో ఆశిస్తూ ఉంటాం లోక సంబంధంగా. మరి అవి కావాలి, ఇవి కావాలి, మరి శరీరానికి ఏమేం కావాలో అవన్నీ అమర్చుకుంటాం, అవన్నీ తీసుకుంటాం. కానీ ఆత్మ సంబంధంగా మనం ఎంతవరకు మరి దేవునికి మరి అనుకూలంగా ఉంటున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. ఆయన కీర్తికి మహిమ కలగాలి మన ద్వారా. మన క్రియలు గాని, మన మాటలు గాని, మన ప్రవర్తన ఏదైనా సరే ఆయనని హెచ్చించే వారంగా, ఆయన చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చే వారంగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకని ఇక్కడ దేవుడు ఎల్లప్పుడూ కూడా ఇక్కడ అంటున్నాడు ఉచితముగా మనకు అనుగ్రహించాడంట ఆ కృపని. అంతేకాదు ఆ కృపకు కృపా మహిమకు కీర్తి కలుగునట్టు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మనం ఎట్లా ఉండాలంట? పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని మనం పుట్టక ముందే, అంటే ఈ యొక్క లోకం పుట్టక ముందే మనం ఈ లోకంలో పుడతామని, ఈ లోకంలో మనం ఎలా ఉండాలనేది దేవుడు నిర్ణయిస్తూ వచ్చాడు. దానికోసమే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మనము వచ్చిన తర్వాత ఎంతవరకు ఆ యొక్క దేవుడు అనుకున్న పనిని మనం చేయగలుగుతున్నాము, ఆయన కోరుకున్న విధంగా ఎలా మరి ఉంటున్నామా లేదా పరీక్షించుకోవాలి ప్రతిరోజు కూడా. మరి అటువంటిది ఇక్కడ యెషయా మరి ఈ విధంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని చెప్పాడు కదా. నిజంగా అట్లా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు
ఏం జరుగుద్దంటే దేవునికి ఎంతో సంతోషం అన్నమాట. అందుకనే ఇక్కడ చూడండి, మరి ఎనిమిదవ వచనంలో వారు నా జనులనియు అంటే యెషయా గ్రంథము 63 అధ్యాయము 8వ వచనం. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని, చూడండి దేవుడు ఎంతగా మన మీద మరి అంటే అంత ఆశ, అంటే నా పిల్లలు ఎటువంటి పిల్లలు వాళ్ళు, అబద్ధం ఆడరు. ఎంత నమ్మకం పెట్టుకున్నాడు ఆయన. అందుకనే అంటున్నాడు, అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకున్నాడు ఆయన. అందుకని ఆయన ఏమయ్యాడంట, ఆయన వారికి రక్షకుడయ్యాడు. నా బిడ్డలో మంచివాళ్ళు, వాళ్ళకి ఎటువంటి మరి లోక సంబంధంగా ఎటువంటి ఆశలు కాదు గాని పరసంబంధమైన ఆశలు. అంటే నా బిడ్డలు ఎప్పుడు కూడా ఏం కోరుకోవాలి, పైనున్న వాటిని కోరుకోవాలి నా బిడ్డలు అని దేవుడు అనుకుంటా ఉంటాడు. అందుకనే వారు మరి ఇక్కడ అంటున్నాడు 8వ వచనములో, వారు నా జనులు అంటే నా సొత్తు వాళ్ళు. ఇశ్రాయేలీయుల్ని ఈ విధంగానే అనుకున్నాడు. అందుకనే నా జనులు, నా సొత్తు, నా జ్యేష్ఠ కుమారుడు. ఇప్పుడు కూడా మనను కూడా దేవుడు అదే అంటా ఉంటాడు, నా సొత్తు నువ్వు, నేను రక్తం ఇచ్చి నేను కొనుక్కున్నాను అని ఈ విధంగా చెప్పినప్పుడు మరి ఆయనకి మనము లోబడి ఉండాలి. ఇది మరి నా జనులు. అంతేకాదు, నా జనులు అంటే ఎటువంటి జనులు అంటే అబ్రహాముతో చేసిన నిబంధన, అంటే నిబంధన జనులు అన్నమాట ఇశ్రాయేలీయులు. ఇక్కడ ఆదికాండము 17వ అధ్యాయంలో 8వ వచనంలో, ఆదికాండము 17వ అధ్యాయము మరి 7వ వచనం నుండి చదువుదాం. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుణ్ణై ఉండునట్లు, నాకును నీకును నీ తర్వాత వారి తరముల్లో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచేదను. ఇక్కడ చూడండి, నిబంధన జనులుగా మరి అబ్రహాము ఉన్నప్పుడే ఆయన ఏం చేశాడంట, ఆయన అక్కడ నిబంధన చేశాడంట. ఆ నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరిచాడంట. అంతేకాదు 8వ వచనంలో, నీకును నీ తర్వాత నీ సంతతికిని నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కానాను దేశమంతటిని నిత్య స్వాస్యముగా ఇచ్చి వారికి దేవుడనై ఉందనని అతనితో చెప్పాను. చూడండి, అబ్రహాముకి ఇప్పుడు ఇశ్రాయేల్ ఎంత గ్యాప్ ఉంది. అప్పుడే దేవుడు ప్రవచించాడు అనమాట. అంటే ఏంటి చెప్పాడు, కానాన్ దేశానికి వెళ్తారు, అక్కడ దాస్యంలో ఉంటారు, అక్కడి నుంచి అంటే ఐగుప్తులో ఉంటారు, మరి అక్కడి నుంచి మళ్ళీ కానానికి నేను నడిపిస్తాను అని అక్కడే దేవుడు చెప్పటం జరిగింది. అంటే జరగబోయే వాటిని దేవుడు వారికి ఏం చేశాడు, తెలియచేస్తూ వచ్చాడు అనమాట. అందుకని వారిని ఏం చేశాడంట, ఇక్కడే నిర్గమకాండంలో 19వ అధ్యాయంలో 6వ వచనంలో 5వ వచనం, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని, నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనం, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీయులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, చూడండి ఇక్కడ ఆయన అంటున్నాడు, ఆయన మాటలు శ్రద్ధగా విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడల సమస్త దేశ జనులలో ఏమవుతారంట, స్వకీయ సంపాద్యం అవుతారు. స్వకీయ సంపాద్యంగా నేను చేస్తాను. మీరు నా మాట వినాలంతే, దాన్ని అనుసరించి నడుచుకోవాలి. మరి అందుకనే ఇక్కడ ఎట్లా ఉంటారు, అట్లా మరి ఆయన మాట విన్నప్పుడు ఎలా ఉంటారంట, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉండు. చూడండి, మోషేతో దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధ జనముగా వారిని మరి యాజకులుగా నేను చేస్తాను. ఆ విధంగా మరి మంచిగా, అంటే నా నిబంధనని జ్ఞాపకం చేసుకుంటా, నా మాటలు వింటా
ఉండాలని చెప్పు అనని ఇశ్రాయేలీయులకి చెప్పు అనని మోషేతో చెప్పినప్పుడు ఆయన వారికి మరి బోధిస్తూ వచ్చాడనమాట మోషే. మరి వారికే ఆ భాగ్యమా? వారికే ఆ భాగ్యమా? కాదు, మనకు కూడా అదే భాగ్యం గదా! మనం ఎట్లా ఉన్నాము? పేతురు పత్రికలో చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. అంతేకాదు, మరి ఆయన ఏం చేశాడంటే మనల్ని మరి ఆ యొక్క పరిస్థితి నుంచి, ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయాలను ప్రచురం చేయాలి. దాని కొరకే మనల్ని ఏర్పాటు చేసుకున్నారు దేవుడు. ముందు మనం రక్షించబడాలి. మన కుటుంబాన్ని రక్షించుకుంటూ మనం ఏం చేయాలంట, ఇతరులను కూడా దేవుని యొక్క గుణాతిశయాలు ఇందాక మనం చదువుకున్నాం కదా, మోషేకి దేవుడు తన యొక్క మరి దీర్ఘశాంతాన్ని, దయను, కనికరాన్ని ఆయన్ని మరి ఎలా చూపించాడు అంటే ప్రకటిస్తూ వెళ్ళాడు. ఆ విధంగా మనం కూడా ఈ లోకంలో మరి అనేక మందికి ప్రకటించాలన్నమాట. అందుకని ఇక్కడ అంటున్నాడు, మరి ఆ గుణాతిశయాలని, ఆయన యొక్క గుణాతిశయాలని ప్రచురము చేయ నిమిత్తము మనల్ని ఏం చేసుకున్నాడంట, ఏర్పరచబడిన వంశములో చేర్చాడు. రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై మనల్ని చేసుకున్నాడు. అంటే ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. మరి దేవుడు అంతగా మన గురించి ఎందుకు మనల్ని, ఇప్పుడు మనం దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నాకు మరి ఆరోగ్యం ఇవ్వు, ఉద్యోగం ఇవ్వు, అట్లా చేయి, ఇట్లా చేయి, ఈ కోరికలు కోరుతూ ఉంటాం గాని దేవునిని అడగాల్సింది ఒకటే, ప్రభువా నీ కొరకు నేను ఏ విధంగా వాడ వాడబడాలి, ఏం చెయ్యాలి కదా. మామూలుగా దేవునిని ఒకటే అడుగుతాం. మామూలుగా ఎట్లా అంటే చిత్తగించు, చెయ్యి, ఇవ్వు, ఇదే. కానీ దేవుడు పిలిచినప్పుడు చిత్తం ప్రభువా అనే ఆలోచన మనకు ఉండదన్నమాట. ఆ పరిస్థితి మనకుండదు. చిత్తము అని ఎవరైతే అంటారో, ప్రభువా నీ చిత్తాన్ని నేను జరిగిస్తాను, ఏ పరిస్థితి అయినా, ఏ కష్టమైనా సరే నీ కొరకు నేను ఉంటాను అని ఎవరైతే అనుకుంటారో, చెప్తారో దేవునికి, వాళ్ళని దేవుడు బహుగా వాడుకుంటాడు. అంతేకాదు, ఆయన మనల్ని ఏం చేశాడంట, ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 6వ వచనంలో, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి కదా, మనల్ని ప్రేమించాడంట. ఎంత అంటే తన ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. తన ప్రాణాన్ని పెట్టేశాడు ఆయన. పెట్టేసి ఆయన ఏం చేశాడంట, తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించాడు. అంటే మనం కోరుకోలేదు, కానీ ఆయన మనం కావాలని మనల్ని రక్షించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, మనల్ని పిలుచుకున్నాడు, మరి ఏర్పరచుకున్నాడు. నమ్మకస్తులుగా చేయాలని దేవుడు ఆలోచిస్తున్నాడు ఇప్పటికీ కూడా. అందుకని ఆయన ఏం చేశాడంట, మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక, ఆమేన్ కదా. ఆయన మనలను ఏం చేశాడంట, తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశాను. చూడండి, ఇంత గొప్ప ఆధిక్యత. అది శాశ్వత కాలం ఉండేది. శాశ్వతంగా ఉండే దానిని మనం వదులుకుంటూ ఉంటాం, చాలా తృణప్రాయంగా తీసేస్తూ ఉంటాం అన్నమాట. కానీ దేవుడు అంటాడు, అది శాశ్వతంగా ఉండేది, వాటిని కోరుకోవాలి. కానీ అశాశ్వతమైన వాటిని, దృశ్యమైన వాటిని మాత్రమే మనం చూస్తూ ఉంటాం. ఇది ఉంటే మంచిది కదా, ఇది చేస్తే మంచిది అంటే ఇప్పటికిప్పుడు, అంటే అవన్నీ మనం ఈ లోకం సంబంధమైనవి ఈ లోకంలో మనం అనుభవిస్తాము, కానీ వాటిని మనతో కూడా తీసుకెళ్ళలేం కదా. కానీ మనతో కూడా తీసుకెళ్ళేవేంటో తెలుసా, క్రియలు. వీటన్నిటిని మరి ఆ క్రియలు కలిగిన విశ్వాసం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, దేవుని పని చేసేవారంగా దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు మన ద్వారా. అందుకనే దేవునికి మనం ఎట్లా ఉండాలంట, ఒక రాజ్యముగా ఉండాలంట, యాజకులుగా ఉండాలంట. మళ్ళీ ఇక్కడ మరి ఆయన నిబంధన మరి జనులుగా అంటే ఆయన మనల్ని నమ్మాడు.
ఇశ్రాయేలీయుల్ని ఏ విధంగా నమ్మాడో మనల్ని కూడా ఎట్లా తన గుణాతిశయాల్ని ప్రచురం చేస్తాము అంటే తనకి మరి యాజక రూపమైన వారిగా మనం ఉంటాము అని ఆయన నమ్మాడు. ఆయన నమ్మకాన్ని మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా అవును, నేను దేవుడు ఏ విధంగా నన్ను నమ్మాడు, ఆ విధంగా దేవునికి నేను మరి మరి ఎప్పుడు కూడా నమ్మకంగా ఉండాలి. ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేయకూడదు కదా! ఈ విధంగా ఉండాలన్నమాట. అందుకనే ఆయన ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తున్నాడంటే తన యొక్క మరి అబద్ధమాడనేరని పిల్లలు అనని ఆయన అనుకున్నాడనమాట. అంతేకాదు ఇక్కడ మరి ఎందుకు ఆ మాట మరి ఆయన అనుకున్నాడంటే నిర్గమకాండంలో 24 అధ్యాయము 7వ వచనంలో, నిర్గమకాండము 24 అధ్యాయం 7వ వచనంలో, అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీయు చేయుచు విధేయులమైయుందుమనిరి. చూడండి, మేము విధేయులుగా ఉంటాము. ఇంకా 3వ వచనంలో కూడా నిర్గమకాండము 24 అధ్యాయం 3వ వచనంలో మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసెదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. చూడండి, మోషే చెప్తుంటే అక్కడ ఆ యొక్క మరి యెహోవా మరి ఆ గ్రంథములో ఉన్న మాటలన్నిటినీ ఆయన చెప్పిన మాటలన్నిటినీ చెప్తా ఉంటే ప్రజలందరూ అన్నారంట, అవును, ఆయన చెప్పినట్లు మేము చేస్తాం, మేము చేస్తాం. అంతేకాదు ఇక్కడ చదువుకున్నాం కదా, విధేయులమవుతాం. ఆయన చెప్పిన మాటలన్నిటికీ మేము విధేయత చూపిస్తాం అని అన్నారండి. అందుకనే దేవుడు అనుకున్నాడు, అవును, వీళ్ళు చాలా అబద్ధమాడనేరని జనులు అని నమ్మాడు. అంటే వారు ఆ మాట చెప్పటంతోనే మేము లోబడతాం, మేము విధేయులమవుతాం అని ఎప్పుడైతే చెప్పాడో దేవుడు వారిని నమ్మాడండి. అందుకనే వారితో తన నిబంధన ఎప్పుడు కూడా నిత్యముగా ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. అందుకనే వారికి ఏమయ్యాడంట? రక్షకుడయ్యాడు. ఇప్పుడు కూడా మనము దేవుని సన్నిధిలో మనం ఉంటూ వస్తున్నాం కదా, మనల్ని దేవుడు ఎంతగా నమ్మగలుగుతున్నాడు కదా. ఒకసారి ఈయన ఫిలిప్ గారు యోహాను సువార్తలో ఫిలిప్ గారు ఆయన నతనీయేలుని తీసుకొచ్చాడు యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయన గురించి ఒక మాట అంటాడనమాట. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనంలో, యేసు నతనీయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పాడు. చూడండి, యేసు ప్రభు ఆ నతనీయేలు దూరంగా ఉన్నప్పుడే ఆయన ఎటువంటి వాడో ఆయన గ్రహించాడండి. అందుకనే ఆయన అంటున్నాడు, ఈయనలో ఏ కపటము ఈ నిజంగా ఇశ్రాయేలీ. చూడండి, మరి ఇశ్రాయేలీని ఎంతగా నమ్మాడు ఆయన. అందుకనే మన మీద కూడా అంతే నమ్మకం. వాళ్ళ పట్ల ఆ గొప్ప కార్యాలు చేయటానికి కూడా అదే. మరి వారు మేము లోబడతాము, మేము ఆయన చెప్పినట్టల్లా చేస్తాము, విధేయులమవుతాము అని చెప్పారు కాబట్టి మరి వారికి దేవుడు ఎన్నో మేలులు ఆ మేలులన్నిటినీ బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినా మన మరి ఉంటానే ఉంటాయి అన్నమాట. ఇశ్రాయేలుకి ఆయన చేసిన కార్యాలు ఇవన్నీ కూడా మనం చదువుతూ ఉంటాం. మరి వారికేనా? మనకు కూడా చేశాడు కదా దేవుడు, మనకు కూడా. అందుకనే మనం ఏం చేయాలంట? ఆయన ప్రజలుగా ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో ఒక మాట ఉంది. ఇక్కడ ఒకనితోనొకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును
ధరించుకొని ఉన్నారు. ఇక్కడ ఒక మాట ఏమంటున్నాడంటే, సృష్టి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక. ఆ పోలిక మనలో ఉన్నప్పుడు మనము మరి ప్రాచీన స్వభావం తీసేసుకొని నవీన స్వభావము ధరించుకున్న వారుగా ఉంటాం. ఆ నవీన స్వభావము ధరించుకొని మనం ఉన్నప్పుడు దేవుడు మన ద్వారా మరి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగిస్తాడనమాట. అంటే మనల్ని వాడుకుంటాడు ఆయన. ఆయన కొరకు వాడబడే పాత్రగా మనం ఉండాలని మరి దేవుడు ఎప్పుడూ కోరుకుంటా ఉన్నాడు. అందుకనే ఆయన వారిని నమ్మాడు. అందుకనే వారికి ఏమయ్యాడంట? రక్షకుడు కదా, రక్షించాడు, విమోచించాడు వాళ్ళని, ఇశ్రాయేలీలు. అందుకే కదా ఇక్కడ వారికి రక్షకుడయ్యాడు. ఇక్కడ హోషేయ గ్రంథంలో 13వ అధ్యాయము, హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనంలో ఇక్కడ అంటున్నాడు, మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినది మొదలుకొని, ఇశ్రాయేలీలతో ఇక్కడ చెప్తున్నాడు, మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను, నేను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు, నేను తప్ప రక్షకుడును లేడు. మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడ నేనే. ఇక్కడ చూడండి, నేనే రక్షకుడను, నిన్ను రక్షించి ఆ యొక్క దాస్యము నుంచి నిన్ను విడిపించాను కదా, రక్షకునిగా నేనున్నాను. అంతేకాదు మరి ఆ రక్షకుని యందు మనము ఎల్లప్పుడూ ఆనందించాలి. ఆ రక్షణలో ఆనందించే స్థితి మనం ఎల్లప్పుడూ కలిగి అంటే అదే రక్షణానందము అంటే. ఆ రక్షణానందం, అందరూ రక్షించబడతారండి. అందరూ యేసుప్రభు అని నీ నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే చాలు, నువ్వు రక్షించబడతావు అంటారు. అవును, రక్షించబడ్డాం. కానీ ఆ రక్షణలో కలిగే ఆనందం ఉందే, అది చాలా గొప్పగా ఉంటదన్నమాట. అది మనుషులు ఇచ్చేది కాదు, కానీ ఆ ఆనందము పరలోక సంబంధమైన ఆనందంగా ఉంటది. అందుకనే మరియ మరియ గారు మరి మరి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మరి దేవుని గురించి ఈ విధంగా పలుకుతుంది, మరి ఆయన్ని స్తుతిస్తుంది అనమాట. మరి అప్పుడు గర్భవతిగా ఉంది. మరి ఆమె ఏమంటుందంటే, లూకా సువార్త 1వ అధ్యాయము మరి 48వ వచనంలో అంటుంది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. చూడండి, ఆమె నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది. ఆ ఆనందము ఆమె పొందుకుంది. అంటే ముందు ముందు ఆమె మామూలుగా అవమానాలు, నిందలు అవన్నీ ఓకే ఉన్నాయి. కానీ నాలో ఉన్న ఆత్మ ఉందే, ఆ ఆత్మ నన్ను రక్షిస్తాడు దేవుడు. ఆ రక్షకుడిని యందు ఆనందిస్తుంది. లోక సంబంధంగా ఏ పరిస్థితి ఉన్నా ఆ రక్షణలో మన ఆత్మ ఆనందించే విధంగా మనము దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉండాలి. అందుకనే ఆ ఆత్మలో మనం ఎప్పుడైతే ఆనందిస్తూ ఉంటామో మనము పూర్ణ శాంతి గలవారిగా మనం ఉంటాం. ఆనందించేవారిగా ఉంటాం. అంటే మన శోధనలో, శ్రమలో ఇవన్నీ రావంటే వస్తాయి. అవి ఉన్నప్పటికీ కూడా ఆత్మానందం అనేది ఉందే, అది చాలా గొప్పదన్నమాట. ఆ యొక్క ఆత్మానందాన్ని మనం ఎల్లప్పుడూ దేవునిలో పొందుకుంటూ ఉండాలి. అప్పుడు ఏ పరిస్థితి అయినా మనల్ని కృంగదీయదన్నమాట. అందుకనే ఆ పరిస్థితులన్నీ మనము మరి ఎదుర్కొని నిలిచే వారంగా మనలో రక్షణానందం అనేది ఉండాలి. అందుకని ఇక్కడ రక్షకుడు అయ్యాడనమాట. అంతేకాదు మళ్ళీ ఇక్కడ యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో మళ్ళీ వస్తాం చూడండి. మరి అక్కడ 9వ వచనంలో, వారి యావత్ బాధలో ఆయన బాధనుందాడు. అంటే ఆయన నమ్మాడు. ఏది? అబద్ధమాడనేరని బిడ్డలని ఆయన నమ్మాడు కాబట్టి వాళ్ళకి ఏమేం చేశాడంట దేవుడు. ఇక్కడ చూడండి, మొదట ఏం చేశాడు? రక్షకుడయ్యాడు. తర్వాత మరి ఏం చేశాడు? బాధనుందాడు వారి నిమిత్తం. యావత్ బాధలో ఆయన బాధనుందాడంట. తర్వాత ఆయన మరి ఇంకా ఏమయ్యాడంట?
మరి ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. సన్నిధి దూతగా వారికి ఉన్నాడంట. ప్రేమ చేత, తాళిమి చేత వారిని విమోచించాడు. అంటే దీర్ఘశాంతము చేత వారిని విమోచించాడు. ఇక్కడ చూడండి, తర్వాత పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొని వచ్చాడు. చూడండి, ఒక్కసారి దేవుడు మనల్ని నమ్మితే ఏ విధంగా మనకి సహాయపడతా ఉంటాడు. మన నిమిత్తం బాధపడతాడు. మన బాధల్లో ఆయన కూడా తోడుగా ఉంటాడు. మన కన్నీరు కారిస్తే ఆయన కూడా కన్నీరు కారుస్తాడు కదా. మరి ఇప్పుడు లాజర్ గారు చనిపోయాడు. అక్కడ బేతనీయలో ఉన్న లాజర్ చనిపోయినప్పుడు అక్కడ మరి మార్తా మరియా ఎంతో ఏడుస్తుంది. ఆమె ఏడుపును చూసి దేవునికి కూడా ఏడుపు వచ్చేసింది. అంటే ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడు. అంటే మనం కన్నీరు కారిస్తే ఆయన కూడా కన్నీరు, అంటే అది లోక సంబంధమైన కన్నీరు కాదండి. అది మామూలుగా మనము మన ఆత్మలో ఉన్న బలహీనతలు వాటన్నిటిని సరిచేసుకోవడానికి మనము ఆయన ప్రేమకు పాత్రులమైనప్పుడు దేవుడు ఎంతగానో ఆ కన్నీటిని తుడిచేవానిగా మన బాధలో ఆయన కూడా బాధపడే, అంటే ఇప్పుడు వీళ్ళని తీసుకుని వస్తున్నాడు ఈయన, మరి మోషే తీసుకుని వస్తున్నాడు కదా. ఆయన మరి వీళ్ళు మొరపెట్టారనమాట. నిర్గమకాండం 3 అధ్యాయము 7వ వచనంలో, మరియు యెహోవా ఇట్లనెను, నేను నిర్గమకాండం 3 అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. చూడండి, వారి దుఃఖాలు అవన్నీ నాకు తెలుసు. అందుకనే వారి దుఃఖము అవన్నీ నేను చూసే మరి మోషేను ఏర్పరచుకొని మరి నిన్ను పంపిస్తున్నానని మోషేతో మాట్లాడుతున్నాడు ఇక్కడ పొదలో నుండి. మరి మోషే వారి బాధ నుంచి నువ్వు విడిపించాలి. ఒక రక్షకునిగా మోషేను అక్కడ పంపిస్తున్నాడు దేవుడు కదా. మరి వారి యావత్ బాధ చూచాడు ఆయన. వాళ్ళ మొర్ర విన్నాడు దేవుడు. అందుకనే వాళ్ళని రక్షించడానికి ఒక నాయకుని దేవుడు అక్కడ ఎన్నుకుంటున్నాడు కదా. అంతేకాదు, ఇక్కడ మామూలుగా పౌలు, అంటే పౌలుగా మారక ముందు సౌలు, ఆయన అపోస్తల కార్యాల్లో 9వ అధ్యాయంలో ఆ యొక్క మరి వెళ్తా ఉన్నాడు సంఘాన్ని హింసించటానికి. ఆ దమస్కు మార్గంలో వెళ్తా ఉన్నప్పుడు మరి దేవుని యొక్క మహా వెలుగు ఆయన మీద ప్రకాశించినప్పుడు ఆయన కింద పడిపోయాడు. వెంటనే సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తావు అని దేవుడు సౌలుతో మాట్లాడుతుంటే సౌలు అంటున్నాడు, నువ్వెవడో ప్రభువా అంటే. దేవుడు అంటున్నాడు, నువ్వెవరినైతే హింసించటానికి వెళ్తున్నావు వాళ్ళ దేవుడు నేను కదా. నువ్వు హింసించుచున్న యేసు నేనే. అంటే తన ప్రజలను హింసిస్తున్నప్పుడు దేవుడు తనని హింసించినట్లుగా ఫీల్ అవుతున్నాడు అందుకనే దేవుడు ఏమంటాడు, మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినట్టే కదా. ఆ విధంగా మనం ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా మారామో మన బాధ ఆయన బాధగా కదా. అందుకనే మరి ఆయన బాధగా ఆయన శోధించబడ్డాడు మన నిమిత్తం కదా. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన 2వ అధ్యాయంలో 18వ వచనంలో అంటాడు, తాను శోధింపబడి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఇక్కడ శోధింపబడ్డాడు ఆయన కూడా, కానీ మనం శోధనలో ఉన్నప్పుడు ఆయన సహాయం చేసే దేవుడు కదా. మనకు సహాయం చేసి వాటి నుంచి మనల్ని బయటికి తీసుకొస్తాడు. అందుకనే ఇక్కడ మరి 4వ అధ్యాయము 15వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయముల్లోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివానిగా ఉండెను. చూడండి, మన వలనే అంటే మనకొచ్చే ప్రతి శోధన ఆయన కూడా అనుభవించాడు.
మరి ఆయన ఎట్లా అంట, ఆయన ఎప్పుడైతే శ్రమలు వచ్చినాయో ఆయన దాని నుంచి విధేయత నేర్చుకున్నాడు. 5వ అధ్యాయము 8వ వచనములో అది ఉంటదన్నమాట, హెబ్రీయులకు రాసిన పత్రికలో. మరి అట్లా శ్రమలో శోధనలు వచ్చినప్పుడు విధేయత నేర్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అవి వచ్చినప్పుడు సణిగి గొణిగి కదా ఈ విధంగా ఉంటే దేవుడు ఒప్పుకోడు. ఎందుకో తెలుసా, మీకులాగానే నేను కూడా శోధింపబడ్డా. మానవునిగా ఈ లోకంలో ఎంతగా నేను మరి శ్రమ పెట్టబడ్డాను, శ్రమ పొందాను. అవన్నీ మీకొచ్చినాయి, నాకు కూడా వచ్చినాయి. కానీ వాటి ద్వారా నేనేం నేర్చుకున్నాను, నేను విధేయత నేర్చుకున్నాను నేను. అందుకనే మనం ఏం చేయాలంట, ఆయన పాపము లేనివానిగా ఉన్నాడు, మనం కూడా అట్లా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంటే మనం ఒకేసారి నీతిమంతులం అయిపోతాము అని కాదు గాని, క్రమంగా దేవుని సన్నిధిలో ఒకేసారి కాదు గాని క్రమంగా ఆయన పోలికలోనికి దేవుడు మనల్ని నడిపిస్తా ఉంటాడు. దేవుడు మనల్ని నడిపిస్తా ఉన్నప్పుడు ఆయనకి మనం ఎంతగా లోబడతామో ఆయన గుణ లక్షణాలు, మామూలుగా దేవుడు అంటాడు కదా, మరి ఆయన ఎప్పుడు కూడా మనతో కూడా ఉండి ఆ శ్రమల్లో తప్పించుకునే మార్గాన్ని కూడా మనకి బోధిస్తాడంట. అందుకని మనం ఎప్పుడు కూడా ఆయన మీద ఆధారపడుతూ ఉండాలన్నమాట. అంతేకాదు, ఇంకా 63వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 63వ అధ్యాయం మనం చదువుకున్నదే. ఇక్కడ మరి 9వ వచనంలో ఆయన సన్నిధి దూత, ఆయన ఎట్లా ఉంటాడంట, సన్నిధి దూతగా మనకుంటాడంట. ఆయన సన్నిధి దూతగా ఏం చేస్తాడంట, మనకు సహాయం చేస్తా వస్తాడు. ఇక్కడ నిర్గమాకాండంలో మరి వారు నడుచుకుంటా మరి ప్రయాణమయ్యారు, ఐగుప్తు నుంచి ప్రయాణమై వచ్చేటప్పుడు ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పుడు వారు మరి దాన్ని ఎలా దాటాలి, వెనకాలేమో ఫరో సైన్యం వచ్చేస్తుంది, వీళ్ళు ఎర్ర సముద్రం దాటాలి. మరి ఎట్లా, అయ్యో మధ్యలో అయిపోయామే అని ఇంకా మోషేమే సణుగుతా ఉన్నారు. కానీ దేవుడు అక్కడ మరి మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా, ఇక్కడ 14వ అధ్యాయంలో 19వ వచనములో మరి ఇక్కడ అప్పుడు నిర్గమాకాండము 14వ అధ్యాయము 19వ వచనంలో, అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. చూసారా, వీరిని ఒక దూత వెంబడిస్తున్నాడంట. ఆ దూత ఎప్పుడైతే ఫరో సైన్యం వచ్చేస్తుందో వారిని అడ్డగించటానికి ఏం చేస్తున్నాడంట, అక్కడ వారి ముందు వెళ్ళే దూత వెనకకి వెళ్ళాడంట. వెనకకు పోయి వారిని అంటే తన ప్రజలను ఎవరు ముట్టకూడదు. ఇప్పుడు ఫరో ఏ మాత్రం కూడా వారిని పట్టుకున్నా ఇంకా అందుకని దేవుడు ఎంత జాగ్రత్త కదా. అంతేకాదు, మేఘ స్తంభం కూడా వెనక వెళ్ళి నిలిచింది. అంటే వారికేమో చీకటి ఉంది, ఇవతల వీరికేమో వెలుగుందన్నమాట. ఆ విధంగా వారిని సన్నిధి దూతగా వారిని కాపాడాడు. మరి పాత నిబంధనలోనేనా అంటే, కొత్త నిబంధనలో కూడా మరి పేతురు గారు చెరసాలలో ఉన్నాడు. మరి పేతురు గారి చెరసాలలో ఉన్నప్పుడు అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో ఆయన మరి ఆ చెరసాలలో పండుకుని ఉన్నాడు. అప్పుడు దేవదూత వచ్చాడనమాట. దేవదూత ఆయన్ని విడిపించటానికి, ఎందుకు సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది, ప్రభువా మాకు పేతురు గారు కావాలి, ఆల్రెడీ మేము యాకోబును పోగొట్టుకున్నాం మేము, కానీ పేతురు గారు మాకు కావాలి అని అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంటే, ఇక్కడ మరి దేవుడు ఒక దూతను పంపి పేతురు గారిని విడిపించడానికి దూతను పంపించాడు. ఆ దేవదూత వెళ్ళినప్పుడు ఆయన చేతుల సంఖ్యలు ఊడిపడిపోయి అవన్నీ అయిపోయింది. 11వ వచనము వచ్చేసరికి పేతురుకు మరి అపోస్తల కార్యాల గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనంలో, పేతురునకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హెరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని
ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. చూడండి, తన యొక్క దూతను పంపి ఆయన ఏం చేశాడంట, ఇక్కడ మరి పేతురు గారిని రక్షించాడు. అది అసాధ్యమైన పరిస్థితి. అసాధ్యమైన పరిస్థితిలో దేవుడు ఏం చేస్తాడంట, ఆ ఆ పరిస్థితి ఎలా దాటుకోవాలి అనడానికి తన దూత ద్వారా మనకి మరి సహాయము చేస్తాడని చెప్పటం అన్నమాట. అక్కడ ఇశ్రాయేలీలు వారు దాటిపోవడానికి మరి కొంత సమయం కావాలి. అందుకని దూత ఏం చేశాడంట, వారి ముందు వెంబడించే దూత వెనక్కొచ్చి వారికి కాపుదల. ఇప్పుడు కూడా మనకి మరి దూతల్ని మనము మరి లేచినప్పుడు, కూర్చున్నప్పుడు మనకి ఒక దూతని దేవుడు ఏర్పాటు చేస్తాడు కదా. మరి కాబట్టి ఆ దూత ద్వారా మనకి కాపుదల దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడ మనము మరి ఇక్కడ 63 మరి యెషయా గ్రంథం 63 అధ్యాయంలోకి వచ్చినప్పుడు మరి సన్నిధి దూతగా వారిని రక్షించాడు. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని ఏం చేశాడంట, విమోచించాడంట. అంటే ఆయన ప్రేమించాడు వారిని అంతగా. ఇప్పుడు కూడా మనల్ని దేవుడు ప్రేమించాడు. ఎంత అంటే తన యొక్క మరి బిడ్డలుగా మనల్ని ప్రేమించి తన బిడ్డలుగా చేసుకున్నాడు. మరి తన సొత్తుగా చేసుకున్నాడు. అంతేకాదు మరి ఇక్కడ దీర్ఘశాంతము చూపించాడు. ఆ దీర్ఘశాంతం అనేది దేవునిలో ఉన్న ఒక మంచి లక్షణం. దాని వలనే మనం ఏం చేస్తున్నామంట, రక్షించబడుతున్నాం. ఈ మాటలు పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. పేతురు రాసిన 2వ పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము ఎటువంటిదంట, రక్షణార్థమైనదని ఎంచుకొను. అంటే ఆ దీర్ఘశాంతము ద్వారానే మనం ఒకవేళ ఆయన కోపం వచ్చిందనుకోండి, ఏమైపోతాం మనం కదా. అందుకనే దేవుడు ఎప్పుడు కూడా మన పట్ల దీర్ఘశాంతము చూపిస్తూ వస్తున్నాడంట. అంతేకాదు 9వ వచనంలో కూడా, అంటే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ అందరి ఎడల దీర్ఘశాంతము. చూసారా, ఒకవేళ మనము ఆయనకి దీర్ఘశాంతం లేదు అనుకోండి, మనం రక్షించబడలేమంట. ఎందుకని ఇక్కడ స్పష్టంగా చేస్తున్నాడు, ఎవ్వడును నశింపవలెనని ఆయన అనుకోవట్లేదు. అందుకనే దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. ఆ దీర్ఘశాంతము మనల్ని రక్షణ వైపుకి, అంటే ఇప్పుడు మనుషులుగా మనం ఏమనుకుంటామంటే, ఒక వ్యక్తిని చూసి ఈ మారడు, ఇంతే అని అనుకుంటాం, మనం డిసైడ్ అయిపోతాం. కానీ దేవుడు అట్లా కాదు. ఎదురు చూస్తూ ఉంటాడు. చేతులు చాపి నా బిడ్డ ఇంకా వస్తాడు, నా దగ్గరకు వస్తాడు, ఎటువంటి పరిస్థితులైనా ఆ బిడ్డ నాకు కావాలి అనుకున్నాడంటే దేవుడు తన యొక్క కార్యాలు ఆ బిడ్డ పక్షాన్ని ఎన్నో చేస్తూ ఉంటాడు. చాలా విరోధంగా ఉన్న వారికి ఎన్నో మేలు జరుగుతూ ఉంటాయి. చూడండి, నేను చూశాను అవన్నీ కూడా. ఎంత విరోధంగా ఉన్న వారికి మేలు చేసుకుంటూ వస్తాడు. వాళ్ళకి యాక్సిడెంట్ అయినా, ఎటువంటి అనారోగ్యం వచ్చినా బాగుపడటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకని, ఆయన దీర్ఘశాంతం వారి పట్ల అంత గొప్పగా ఉంటదన్నమాట. ఎందుకని, నా బిడ్డ అనుకుంటాడు కాబట్టి ఆ విధంగా దేవుడు కదా. ఇంకా ఆయన దీర్ఘశాంతము కలిగి, అంటే మనం కూడా ఆ దీర్ఘశాంతం కలిగి ఉండాలని మరి ఇక్కడ మరి ఆత్మ ఫలంలో దేవుడు మనకి తెలియజేస్తా వస్తాడు కదా. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలతో, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, ఇవన్నీ కూడా మనలో ఉండాలని దేవుడు ఆశపడతా ఉంటాడు. దీర్ఘశాంతం కలిగి ఉండండి, అప్పుడే ఇంకొకరిని రక్షించగలుగుతారు కదా. అంతేకాదు ఇక్కడ ఇంకో మాట, ఇక్కడ మరి 63 యెషయా గ్రంథం 63 అధ్యాయంలో ఆయన ఏం చేశాడంట, ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొని వచ్చాడు. మనని ఎత్తుకొని మోసుకొని వచ్చే దేవుడు కదా. మనం అనేక సార్లు ఎట్లా ప్రభువా, ఏం చేయాలి, నిర్గమకాండంలో వారు నడుస్తా మరి ఆ అరణ్య యాత్రలో వెళ్తా ఉన్నప్పుడు
ఇక్కడ 19వ అధ్యాయంలో, నిర్గమకాండం 19వ అధ్యాయము 4వ వచనంలో అంటాడు, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసుకొని నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. చూసారా, గద్ద ఏ విధంగా రెక్కల మీద మోస్తుందో ఆ విధంగా నేను మిమ్మును మోసుకొని వచ్చాను, నేను చేర్చుకున్నాను మిమ్మల్ని. ఇశ్రాయేలీలంటే అంత ప్రేమ కదా, అంతగా దేవుడు వారిని ప్రేమించాడు. అంతేకాదు ద్వితీయోపదేశ కాండంలో ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయంలో 31వ వచనంలో, ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్ముని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదరని మీతో చెప్పితిని. చూడండి, దేవుడు ఎత్తుకొని మోసుకొచ్చే దేవుడు. మనకి మన పాదములకు రాయి తగలకుండా ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తా వస్తున్నాడు కదా. అందుకని దేవుడు మనల్ని అంతగా ప్రేమించినందుకు ఆయనకి ఏమిచ్చినా మనము రుణస్థలమే కదా. 46 యెషయా గ్రంథము 46వ అధ్యాయములో మరి 3-4 వచనాల్లో, యాకోబు ఇంటివార్లారా, యెషయా గ్రంథము 46వ అధ్యాయం 3-4 వచనాలు, యాకోబు ఇంటివార్లారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకునిన వారలారా, నా మాట వినుడి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. చూడండి ఎంత గొప్ప వాగ్దానాలు. వారికే కాదండి, మనకు కూడా, ఇశ్రాయేలు వారికే కాదు గాని ఆయన రక్షణలో ఆనందిస్తున్న మనకు కూడా దేవుడు ఈ విధంగా మరి మనల్ని ఎప్పుడు కూడా తన యొక్క సన్నిధిలో మరి ఎత్తి పట్టుకునే దేవుడిగా కదా, ఎత్తి పట్టుకునే దేవుడిగా ఉంటున్నాడు. అందుకని ఇక్కడ మరి మన యొక్క బాధల్లో ఆయన బాధపడతాడు. అంతేకాదు మన సన్నిధి దూతగా రక్షిస్తాడు ఆయన. మరి ప్రేమ చేత మరి తాలిమి చేత విమోచించే దేవుడిగా ఉంటున్నాడు ఆయన. పూర్వము మరి ఆయన ఎత్తుకొనుచు మనల్ని మోసుకొచ్చే దేవుడిగా ఉంటున్నాడు. అంటే ఇవన్నీ ఎప్పుడు మరి ఇశ్రాయేలీని ఆయన నమ్మాడు కాబట్టి ఈ విధంగా ఉన్నాడంట. ఆ విధంగా మనం కూడా మనల్ని కూడా దేవుడు నమ్మితే లోక సంబంధంగా కాదు కానీ ఆత్మీయంగా, లోక సంబంధంగా ఆత్మీయంగా రెండు కూడా ఆశీర్వాదాలు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనము ఆనందించే వారిగా దినదినము ఉండటానికి దేవుడు మనకి సహాయం చేయనుగా. దేవుడి మాటలు దీవించునుగా. వందనాలండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అమ్మా. మరి చక్కని వాక్యాన్ని దేవుని పిల్లలమైన దగ్గర నుంచి దేవుడు మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాడో అంశం గురించి చక్కగా వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలమ్మా. మన మధ్యలో ఉన్న పాస్టర్ పైడి గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. నీతిమంతుడు అయిన యెహోవా మా దేవ, నమ్మదగిన యెహోవా మా దేవ, నమ్మకమైన యెహోవా మా దేవ, మీకు కృతజ్ఞత కలిగి స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. నీతి సూర్యుడును కేడిమినయున్న మా దేవుడా, ఉదయ సాయంకాలపు ఉత్పత్తులను కలుగ చేసిన మా రక్షకుడా, మా విమోచకుడా, మా ప్రాణనాథుడా, మమ్మలను మీ చేతులతో ఎత్తుకొని మీ జనాంగముగా మీ ప్రజలుగా చేసుకుని మా దేవ, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మాలో ఏ మంచితనము లేదు నాయన, మాలో ఏ నీతియును లేదు ప్రభా. మా మంచితనం అంతయు మురికి గుడ్డల కంటే హీనముగా ఉన్నది ప్రభా. మీరు మంచి దేవుడు అయ్యుండి, నీతిమంతుడు అయ్యుండి, మమ్మలను ప్రేమించి మీ ప్రజగా, మీ సొత్తైన జనాంగముగా మమ్మలను పిలుచుకొని ఏర్పరచుకొని గద్ద రెక్కల మీద మోసుకుని తెచ్చినట్లు మమ్మలను మోసుకుని తెచ్చి నేడు మీ జనాంగముగా గుర్తించి
అనునిత్యము ప్రతినిత్యము జ్ఞాపకము చేసుకొని రక్షించిన మా రక్షకుడా, మా విమోచకుడా, మా ఆశ్రయ దుర్గమా, మా ప్రాణనాథుడా, మీకు కృతజ్ఞత కలిగి స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. పరిశుద్ధుడవైన మా దేవ, ప్రభా, జగత్తు పునాది వేయబడక మునిపే మమ్ములను మీ సంకల్పములో, మీ ప్రణాళికలో ఉంచుకున్న దేవుడవు నాయనా, మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. మేము లోకములో శోధనను, సమస్యలను అనుభవించదమని, వాటికంటే ముందుగా మేము అనుభవించే శోధనను, శ్రమను మీరే అనుభవించి మమ్మలను మీరే ప్రేమించి మీరే ఏర్పరచుకుని ఉన్నారని మరి ఒక పర్యాయము మమ్మలను మీ బిడ్డలుగా గుర్తించి ప్రభా, మీ యొక్క శక్తిని, మీ యొక్క ప్రేమను, మీ యొక్క వాత్సల్యమును మేము మననము చేసుకున్నట్టు కొరకు నేటి వాక్యోపదేశము ద్వారా ప్రభా మమ్మలను ఉత్తేజపరిచి మమ్మలను స్థిరపరిచి సిద్ధపరిచి మీ బిడ్డలుగా మమ్మలను ఏర్పరచుకునే విధానం బట్టి మీకు కృతజ్ఞత కలిగి స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. నాయనా, నేటి దినమందు వాక్యోపదేశము చేసిన మీ దీన సేవకురాలను మీ చేతులకు అప్పగించుకొనుచున్నాం. తల్లి గారిని దీవించండి, ఆశీర్వదించండి. తల్లి గారు చేయుచున్న పరిచర్యను, సేవా సరిహద్దులను విస్తరింపచేయండి. తల్లి గారి యొక్క సాటి అయిన సహకారి అయ్యగారిని వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డలను మీ చేతులకు అప్పగించుకొనుచున్నాం. కన్న తండ్రి, వారి చుట్టూ మీ కంచెను వేయండి తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. పరిశుద్ధాత్మ దేవుడవు నాయన, దుష్టుడు ముట్టకుంటా, దుష్టుడు తాకకుంటా, దుష్టుడ బారిన పడకుంటా నాయన, సమస్యలను శోధనను వచ్చినప్పుడు వాటిలో ఉన్న పరిష్కారమును కనుగొనగలిగిన నీ సునిశ్చితమైన జ్ఞానమును, సృజనాత్మకత శక్తిని అనుగ్రహించి మీ దీన సేవకురాలి పరిచర్యను ఎటువంటి అవరోధములు, ఆటంకములు, అడ్డులు లేకుండా ప్రతి ఆటంకమును జయించుట కొరకు మీ దీన సేవకురాలికి ఆత్మనిబ్బరమును, ఆత్మధైర్యమును, మనోనిబ్బరమును అనుగ్రహించి ముందుకు సాగిపోవచ్చు అనేక మందిని మీ రక్షణ మార్గములో నడిపించుట కొరకు మీ దీన సేవకురాలని మీరు ఏర్పరచుకున్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఇది ముందుకు కూడా నాయన మీ దీన సేవకురాలను ఇట్టి విధముగా బలముగా వాడుకొని అనేక మందిని మీ వైపు ఆకర్షించుట కొరకు మీ సేవకురాలని పక్షముగా నాయన మీ కార్యము చేయమని మొరపెట్టుచున్నాను తండ్రి, మీకు స్తోత్రములు. సజీవుడు అయిన మా దేవా, ఈ 2024వ సంవత్సరమును మా జీవితాలలో అనుమతింపచేసిన దేవుడువు. 2024వ సంవత్సరములో సంవత్సరాంతపు దినములలో ప్రవేశపెట్టించి నవంబర్ నెల 16వ దినమును అనుభవించుట కొరకు మీరు అనుమతించిన మా రక్షకుడా, మా విమోచకుడా, కాలములు, సంవత్సరములు, దినములు సమస్తము మీ స్వాధీనములో ఉంచుకొని వాటిని ఈ నేడు రేపు అనే భవిష్యత్తులో మీరుండి ఆ భవిష్యత్తులో మమ్మల్ని ప్రవేశపెట్టించి మాకు భద్రతను, క్షేమమును అనుగ్రహించుట కొరకు మాకంటే ముందుగా మీరుండి మమ్మల్ని నడిపించుచు రక్షించుచున్న మా రక్షకుడా, నేటి దినమునకు నాయకుడు అయ్యండి, అధిపతి అయ్యండి, యజమాని అయ్యండి, రక్షకుడు అయ్యండి, విమోచకుడు అయ్యండి, సైన్యాధిపతి అయ్యండి, పరిపాలకుడు అయ్యండి, మంచి దేవుడు అయ్యండి, మీ మంచితనముతో మమ్మల్ని రక్షించుట కొరకు ఈ దినమును అనుభవించుట కొరకు అనుగ్రహించిన మా దేవ, మీకు కృతజ్ఞత కలిగి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా మీ నామమును గణపరచుచున్నాము. ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో పాల్గొనిన ప్రతి మీ దీన బిడ్డలను మీ చేతులకు అప్పగించుకొనుచున్నాం. నాయనా, ఈ కూడికలను నడిపించుచున్న నాయకులను, బృందమును, కోర్ కమిటీ వారిని మీ చేతులకు అప్పగించుకొనుచున్నాం. ప్రతి ఒక్కరిలో మీరు ఉంచినటువంటి మంచి తలంపులను, మంచి ఆలోచనలను మంచి నిర్ణయములను బట్టి మీకు స్తుతి చెల్లించుచున్నాము నాయన. మీ ప్రేమను, మీ యొక్క కనికరమును, మీ యొక్క జాలిని వారిలో ఉంచినందులకు మీకు కృతజ్ఞత కలిగే స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. నేటి దినమందు ఎంతమంది మీ సహాయము కొరకు ఎదురు చూచుచున్నారో వారికి అందరికీ మీ యొక్క ఆదరణ, భద్రత, మీ యొక్క నీతి గల దక్షిణ హస్తము చాపి దీవించి ఆశీర్వదించి మీ బలిష్టమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. స్వయంభవుడవు, సార్వభౌముడవు, జ్యోతిర్మయుడవు, శ్రీమంతుడవు, మీ కృపా కనికరములతో నాయన, మీ బాహుబలముతో మీ దీని బిడ్డలను అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినమందు చేయు ప్రతి పనులలో, జరగనైన ప్రతి కార్యక్రమంలో, ప్రతి ఒక్క కుటుంబాలలో నాయన, ఈ కూడికలో పాల్గొనిన కుటుంబాలలో ప్రతి ఒక్క కుటుంబాలలో సంతోషము, సమాధానము, శాంతి, నెమ్మది, క్షేమము, ఆశీర్వాదము అనుగ్రహించండి. వారి సరిహద్దులలో సమాధానం విస్తరింపచేసి వారికి అందరికీ నలుదిక్కులలో నెమ్మది కలుగు చేసి మీ కృపారెక్కల నీడన భద్రపరచండి తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. ఈ దినమందు ఎంతమంది
స్వస్థత కొరకు నాయన, ఆదరణ కొరకు, ఓదార్పు కొరకు, భద్రత కొరకు ఎదురు చూచున్నారో వారిని మీ చేతులకు అప్పగించుకొనుచున్నాం. క్షమించు దేవుడు, ప్రేమించిన దేవుడు, ప్రాణమిచ్చిన దేవుడు, ప్రాణమును ప్రభా ప్రాణములకు మనుగడ కొనసాగించుచున్న జీవాధిపతివి, జీవమనే వెలుగును అనుగ్రహించి చీకటులను పారద్రోలి మీ వెలుగులో నడిపించుట కొరకు సూర్యోదయమును నీతి సూర్యుడా మాకు అనుగ్రహించిన రక్షకుడా మీకు కృతజ్ఞత కలిగి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇది నా ఆశీర్వాదములు మెండుగా కుమ్మరింపు చేసి కాచి కాపాడండి. మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే రేపటి దినమంది ఇటు విధముగా మీ పాదముల చెంత ప్రభ మొరపెట్టుట కొరకు, మిమ్మల్ని సేవించుట కొరకు, స్తుతించుట కొరకు, ధ్యానించుట కొరకు, ఆరాధించుట కొరకు, గణపరచుట కొరకు, కొనియాడుట కొరకు, కీర్తించుట కొరకు కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మరి విశేషముగా నూతనముగా ప్రభ అనేక మందిని మీ యొక్క నామం వైపు ఆకర్షించి ఈ కూడికలో పాల్గొన నిమిత్తము దీవెన ఆశీర్వాదములు అనుభవించుట కొరకు మీ కృపచూపమని వేడుకొనొచ్చు. ఇది నా ఆశీర్వాదములు మెండుగా కుమ్మరింప చేయమని, ప్రార్థనకు ప్రతిఫలం జవాబు దయచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడును తమ ప్రియకుమారుడు నజరేయుడైన అధికారం కలిగిన ప్రభు అయిన శ్రీకృష్ణ వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించడికి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు నిరంతరం మీరే ఉన్నారు మా తండ్రి. నిరంతరము నీవే ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము వాక్యోపదేశము చేసిన తన సేవకురాలి కుటుంబమునకు, వాక్యోపదేశమును కూడికను నడిపించిన కోర్ కమిటీ నాయకులకు, బృందమునకు, ఈ యొక్క వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ సభ్యులందరికీ ఈ దినమంతా మీ యొక్క ఆదరణ, భద్రత, కనికరము, కాపుదల ఉంచి నడిపించి ప్రభువు రాకడ పర్యంతము మీ విశ్వాసములో కొనసాగుట కొరకు ఆదరించి కొనసాగించమని వేడుకొనొచ్చు. దేవుని నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అయ్యగారు. ప్రార్థించిన పైడి అయ్యగారికి, అట్లాగే వాక్యం అందించిన కేతురు రాణి గారికి ప్రత్యేక వందనాలండి. ఈ మెసేజెస్ అన్ని రికార్డ్ చేయబడుతున్నాయి, యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటే లేట్ అయినా రికార్డ్ చేస్తారండి, అప్లోడ్ చేస్తారు, దయచేసి గమనించండి. యూట్యూబ్ లో వర్చువల్ ప్రేయర్ అని టైప్ చేసిన, బాబీ రత్నాకర్ అని టైప్ చేసినా మీకు అందుబాటులో ఉంటాయండి. రేపు మార్నింగ్ రాధారాణి గారి కుమార్తె వివాహం అండి. దయచేసి మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి నిజంగా మీరందరూ చేసిన సహాయాన్ని బట్టి కూడా మీ అందరికి వందనాలండి. థ్యాంక్ యూ అండి. అందరికి జాయిన్ అయిన అందరికీ ప్రత్యేక వందనాలండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందాం.